చిన్న కేశవ స్వామి ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కొండపైకి ఉత్సవమూర్తిని మోసుకొస్తున్న సమయంలో రథం పక్కనే ఉన్న ఇంటిపైకి ఉరికిపోయింది. ఎమ్మిగనూరు మండలంలోని కందనాతిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కందనాతి లక్ష్మీ చిన్న కేశవ స్వామికి దసరా సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో 4 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఉత్సవమూర్తిని ఊరేగించారు. కొండపై నుంచి గ్రామ శివారు వరకు తీసుకెళ్లి మళ్లీ తిరిగి కొండకు స్వామివారిని చేర్చుతుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లో ఆలయ్ బలై సందడిగా సాగుతోంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలై ఏర్పాటు చేశారు. ఏటా దసరా సమయంలో అలయ్ బలై నిర్వహిస్తున్నారు దత్తాత్రేయ. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు, అధికారులు, వివిధ రంగాలకు చెందిన ముఖ్యులు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. ఆహుతులకు కార్యక్రమానికి వచ్చిన వారికి తెలంగాణ రుచులు వడ్డించారు. అలయ్ బలై వేదికపై వివిధ రంగాలకు చెందిన వారిని ఘనంగా సన్మానించారు. దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా అండ్ ఎవరైనా, ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ. అలయ్ బలై సందర్భంగా సిద్ధం చేసిన తెలంగాణ వంటకాలపై ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బండారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరము దసరా తర్వాత అలయ్ బలై కార్యక్రమాన్ని తన కూతురుతో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అలయ్ బలై కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ కొన్ని రకాల వంటకాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కూడా ఇక్కడ చూసుకుంటే అయితే మనకు వెజ్, నాన్ వెజ్ కలిపి 85 రకాల వంటకాలను అయితే సిద్ధం చేశారు. అయితే అలయ్ బలై కార్యక్రమానికి ఇప్పటికే చూసుకుంటే అయితే మనకు వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే 85 వంటకాలలో చూస్తే ఇటు బిర్యానీలు, తలకాయ, ఎగ్ మసాలా, బోటి, స్వీట్ ఇలాంటివి అయితే అన్ని ఏర్పాటు చేశారనే చెప్పాలి. ఇట్లా రకరకాల వంటకాలతోని అలయ్ బలై కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటు బ్రహ్మానందం అవ్వచ్చు, నాగార్జున కూడా అయితే అటెండ్ అయినారు. అయితే ఇక్కడ చూస్తే కూడా ఇప్పటికే విజువల్స్ లో మనకు చాలా మంది అయితే ఇక్కడ వేలాది మంది అయితే జనాలు కనిపిస్తూ ఉన్నారని చెప్పాలి. అయితే ప్రజెంట్ మనతో ఇక్కడ ఆర్గనైజర్లు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఈ ఇయర్ ఎన్ని రకాల వంటకాలు చేశారు ఇక్కడ? మొత్తం 70 రకాల వంటకాలు. గత 20 సంవత్సరాల నుంచి మన దత్తాత్రేయ గారిని ముద్దుగా దత్తన్న అంటారు. అలయ్ బలై కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మన పూర్వ వైభవాన్ని నేటి జనరేషన్కు అలయ్ బలై అంటే దసరా నాడు మనం అందరం హిందువులం, కానీ హిందూ దేశంలో, భారతదేశంలో ఉన్న అందరము ఒకరికొకరు సంవత్సరంలో చేసిన తప్పులు, ఒప్పులు అన్ని మర్చిపోవాలి. దసరా మనం అందరం కలిసిపోవాలన్న ఉద్దేశంతో ఈ జనరేషన్లో కనువిప్పు అయింది. కాబట్టి మన దత్తాత్రేయ గారు అలయ్ బలై ప్రోగ్రాం 20 సంవత్సరాలు చేస్తారు. 20 సంవత్సరాల నుంచి 70 ఐటమ్స్ చేస్తారు. అన్నీ మన తెలంగాణకు, మన తెలుగు సాంప్రదాయ ప్రకారము తెలంగాణ వంటలు, బొమ్మిడి చేపల కాడికేంచి, ఉప్పు చేపల కాడికేంచి, మన నాటికోడు పులుసు, పచ్చి పులుసు, సర్వపిండి రొట్టె, జొన్న రొట్టె, గోధుమ రొట్టె, డబల్ రొట్టె, చాక్నా, బొమ్మిడి చేపలు, చికెన్ 65, చికెన్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తలకాయ కూర, బ్రెయిన్ ఫ్రై, కాళ్ళు, తలకాయ, బ్రెయిన్, మన కార్జము, లివర్ అలాగా, కార్జం అలాగా, బోటి అలాగా, పచ్చి పులుసు సహా అంబలితో స్టార్ట్ అవుతుంది. పచ్చి పులుసు పెరుగుతోటి ముగిస్తుంది. 70 రకాల వంటకాలు ఉన్నాయి. 10,000 జనాలకు, కార్యకర్తలకు కాకుండా బంధు మిత్రులకు అందరికీ దత్తన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అలయ్ బలై ఎట్లా జరిగిందండి? ఈ ఇయర్ ఎట్లా జరిగింది అలయ్ బలై? బాగా బ్రహ్మాండంగా ఉండదు. దత్తాత్రేయ గారు పిలిచినా పిలవకున్నా వారు బంధుమిత్రులు, ఫ్యామిలీతో సహా అందరూ విచ్చేస్తారు. ఎందుకంటే దత్తాత్రేయ గారు అందరితోటి కులం, మతం, భేదం, పార్టీ లేకుండా
వారి చిన్న పెద్ద లేకుండా అందరితో కలిసి ఉంటాడు కాబట్టి దత్తన్న గారితో పాటు వారి కూతురు విజయలక్ష్మి గారు కూడా మంచిగా పబ్లిక్లో జనాలు ఉంటూ వారి మీద ఉన్న ఒక అభిమానం ప్రేమతోటి నిన్న ఇంట్లల్లో ఊర్లలో ఉన్న జనాలు కూడా ఇలా అలయ్ బలయ్ గురించి ప్రత్యేకంగా ఊర్లలోకి వచ్చిన జనాలు ఉన్నారు. సో ఈరోజు అలయ్ బలయ్ కార్యక్రమం దగ్గర ఇప్పుడు మనం ఫుడ్ దగ్గర చూస్తే కూడా చాలా మంది కనిపిస్తున్నారు కదా. సో వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలి? 4-5 టైప్ల అరేంజ్మెంట్ విఐపీలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, మళ్ళా కామన్ జనాలకు, ఆర్టిస్టులకు. కానీ ఫుడ్ మాత్రం అందరికీ తేడా లేకుండా పెట్టడం జరిగింది. ఎందుకంటే విఐపీలకు ఇబ్బంది కాకుండా ఇక్కడ వచ్చిన 100 టైప్ కళాకారులు ఉన్నారు. 100 టైప్ కళాకారులకు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఊర్లకి వచ్చారు. ఇక్కడ జనాలకు అందరికీ ఏర్పాటు కాకుండా 4-5 టైప్లు మనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడ సెక్షన్ అక్కడ ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి 10,000 జనాలు కాబట్టి ఈ మూవ్మెంట్ ఒక 2 గంటలు కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కూడా మనకు అయితే ఇంకా మరి కొంతమంది కూడా ఉన్నారు. ఒకసారి అయితే ఇక్కడ చూస్తే అయితే మనకు కనీసం ఇక్కడ 10,000 మంది వరకు ఇప్పుడు హాజరైనారు. అయితే కామన్ పీపుల్ కావచ్చు, విఐపీలకి కూడా ఇక్కడ ఎక్కడికి అక్కడ సపరేట్ క్యూస్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి.